అంటారు కదా దాని గట్టిగా సభాధ్యక్షుడు అతిమూర మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు నాగప్రభు గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు వాల్దాసి రాధా మల్లేష్ గారు, ఈ బూత్ కమిటీ అధ్యక్షులు సోదరులు నవీన్ గారు, నాగరాజు గారు, శ్రీకాంత్ గారు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ నాగరాజు గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రుడు సురేష్ గారు, మహేష్ గారు, రాజమల్లారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, వివిధ మండలాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు, అనేక నిర్బంధాలు, అనేక ఇబ్బందులు, ఓట్లప్పుడు ప్రచారం చేయొద్దు, ఇలా మీటింగ్ పెట్టుకుంటామంటే ఫ్లెక్సీలలో బొమ్మలు వేయొద్దు, మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేయనీయం, మీ మీద కేసులు పెడతాం, పోలీసు వాళ్ళు మా వాళ్ళే, టీఆర్ఎస్ ఏమో గులాబీ రంగు వేసుకున్నారు, ఇప్పుడేమో మా రంగు వేసుకుంటున్నారని చెప్పి అన్ని రకాలుగా బదనాలు చేస్తా ఉన్నా, భయపట్టిస్తా ఉన్నా, అన్ని బంధనాలను బాధలను తెచ్చుకొని ఈ రోజు బోరుపట్ల గ్రామంలో పాత పెద్ద మనుషుల పెత్తనాన్ని నిరసిస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కదిలి ఇక్కడికి రావడమే నిరంకుశత్వానికి చెంపబెట్టు లాంటి సమాధానం అని చెప్పి అన్న, మీరు చేసింది మీరు చెప్పుకోండి, నేను చేసింది మేము చెప్పుకుంటాం. జనం ఎవరు ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళే రాజకీయం చేస్తారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో పోయినరు, ఏ కంపెనీకి ఏం తెచ్చుకోవాలో అవి తెచ్చుకున్నారు. మేము రాగానే నలుగురిని తాగిపించి తినిపించి పంపించి ఏం చేసినావు రఘునందన్ అని అడిగితే రఘునందన్ ఉడత ఊపులకి ఏడ భయపడ్డాడు, సిద్దిపేటకి మొదలుకుంటే కోరపట్ల దాకా ఏడ ఎవరికి భయపెట్టాడు కాదు రఘునందన్. మా వెనకాల తంతే కోటి రోజులు వాళ్ళు కొట్టే పిల్లలకి ఇంతమంది ఉన్నారు, అందుకని మేము కొట్లాడకు రాలేదన్నా దండం పెట్టి సవినయంగా చెప్తా ఉన్నాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ రాజకీయం ఏం చేయండి, మా రాజకీయం ఏం చేస్తాం, ఓటేసేటోళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. మీరు బీర్లు వంచీరు, బిర్యానీలు వంచీరు, పైసలు వంచీరు కానీ బోరు పట్లకి వెళ్ళిపోయి అరవిందలో పనిచేస్తున్న 80 మందికి కొలువులు పర్మనెంట్ చేయించారు. మా ఊళ్ళో 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే మీరే పాలించారు, ఇవాళ వీళ్ళ అధికారంలోకి వస్తే మీరే పాలిస్తారు. నాకు తెలుసు కరెంటు తీసేస్తారని, నాకు తెలుసు మీరు చేసే మంచి పనులు అన్ని తెలుసన్నా. ఏం కాస్తాం మేము మీరందరూ జై తెలంగాణ అన్నప్పుడు మేము జై తెలంగాణ అన్నోళ్ళం. దౌలతాబాద్ చౌరస్తా మీద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు మీ మండల సీనియర్ నాయకుడు పెద్దన్న చనిపోయింది, ఆయనతో పాటు నిలబడి కట్టించింది ఎవరంటే రఘునందన్ రావు. మీరంతా అధికారం వచ్చినాక వచ్చి జై తెలంగాణ అని కంపెనీలకు పైసలు తెచ్చుకుంటే ఆ కంపెనీలల్లో ఊరి పెద్ద మనుషులే మా వాళ్లకు కొలువులు పర్మనెంట్ చేయకు, మాకు నెలకు ఇచ్చేది మాకు ఇయ్యని చెప్తున్నారు. కంపెనీ యాజమాన్యం నేను గేట్ కాసుకు వచ్చి నిలబడతా, ఒక్కనే వస్తా, పోలీసు వాళ్ళు గన్మెన్లు అవసరం లేదు. నేను చెప్పింది తప్పైతే ఏ రోజైనా అరవిందో గేట్ కాడికి వచ్చేందుకు రఘునందన్ రావు సిద్ధంగా ఉన్నాడు. 80 మందిలో 35 మందికి వద్దు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, మేమే గెలుస్తాం, మేం గెలిచినాక మేం చెప్పిన వాళ్ళని పర్మనెంట్ చేయమని ఆపుతారు. ఎలక్షన్లు అయినా ఆపుదామా, ఇప్పుడు పర్మనెంట్ చేపిద్దామా? రాజకీయాలు వచ్చినప్పుడు నిలబడి ఎవరికి ప్రజలు ఓట్లేస్తే ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు సర్పంచ్ కండి, వార్డు మెంబర్ కండి, నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరితో గొడవ పడ్డానికి, ఎవరి పేరు తీసుకొని ఎవరితో కొట్లాడాలి. నిజంగా మేము కొట్లాడాలనుకుంటే ఇంతమంది పిల్లల్ని వేసుకొని మేము నిజంగా కవాతు చేస్తే బోరు పట్లలో ఒక్కరిని కూడా మా పిల్లలు కావచ్చు, మీ కోతులు లెక్కనే కనబడుతున్నాం కావచ్చు, కానీ ఈ కోతులే ఆ రోజు లంకను అంటూ పెట్టొచ్చినాయి. ఒక్కొక్కడు ఈ కోతులే ఆ రోజు సముద్రం దాటాలంటే వారధి కట్టిన ఇవే కోతులు. యాడుందిరా మీ బీజేపీ? 3వ ప్లేస్ వస్తుంది అన్నారు. యాడుంది ఇలా బీజేపీ? మెదక్ ఎంపీ వచ్చినాం. రేపు చెప్తాం, వచ్చే ఎన్నికలలో నిలబడి గీత గీసేపోతాం. నరసాపూర్ అసెంబ్లీ కూడా ఇదే జెండా ఎగురుతుంది. కేసులకు భయపెట్టాడు కాదు బీజేపీ వాళ్ళు.
అరే చిట్కనేలంత ఉన్నోళ్ళు గింత ఉన్నోళ్ళు భయపట్టించే బీజేపీ వాళ్ళు భయపడ్డారు. మా నాయకుడు మోడీని చూస్తే ప్రపంచమంతా సాష్టాంగంగా దండం పెడుతుంది. ఎవరిని చూసి భయపడ్డారు మేము? ఒక్క ముఖ్యమంత్రిని చూసి భయపడేటందుకు బీజేపీ వాళ్ళు ఉత్తుగా లేరు. మాకు 22 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో. ఎంతమంది ఉన్నారు? 22 మంది ఉన్నారు. కాంగ్రెస్ కున్న దేశం మొత్తం 3 ఉన్నారు. ఎంతమంది? 3 ఉన్నారు. మనకున్నది ఎంతమంది? 22 మంది ఉన్నారు. అయినా మేము ఎవరిని ఒక మాట అన్న బాగున్నామని నమస్కారం పెడతాం. మీకు సంస్కారం ఉంటే తిరిగి నమస్కారం పెట్టుర్రి, లేకపోతే మీరు పెట్టకుండా మేము బాధపడం. కానీ మా కార్యకర్తల మీద, ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీద ఫ్లెక్సీలు ఎందుకు ఫోటో వేసిండు? ఎల్లారెడ్డి పటేల మీ కొడుకు చెప్పు, రేపు కొలువు తీసేపిస్తాను బెదిరిస్తున్నారు. మీ జేజమ్మలు దిగొచ్చిన ఫ్లెక్సీల ఫోటోలు వేసిన ఏ ఒక్కరిని కూడా మీరు ముట్టలేరు. కంపెనీలో వెళ్ళి మేమనుకుంటే ఏదంటే చేయగలుగుతాం. మేము దౌర్జన్యానికి దిగితే మమ్మల్ని ఆపుడు ఈ భూమి మీద ఉన్న ఏ శక్తితోటి కూడా కాదు. కానీ మేము రాముని వారసులం, రాముని భక్తులం. అవ్వ కనబడితే తల్లి బాగున్నావు అంటాం. మాకంటే వయసులో పెద్దోళ్ళు కనబడితే అన్న బాగున్నావు అంటాం. వయసులో చిన్నోళ్ళు కనబడితే తమ్మి బాగున్నావు అని మాట్లాడే సంస్కారం మాది. దాని అర్థం ఎవడన్నా మాకు చేత కాదు అనుకుంటే, రఘునందన్ ఏం చేస్తాడు అనుకుంటే, దుబ్బాకలు ఏం చేసి చూపెట్టిందో రేపు నర్సాపూర్లో కూడా గదే చేసి చూపెడతా. కాబట్టి నాతో పంచాయతీ వద్దన్నా, మీరు నీళ్ల ట్యాంకులు సప్లై చేసుకోరి, కంపెనీకి వెళ్ళి పైసలు తెచ్చుకోరి, చెరువులలో కాలుష్యం పంపుకోండి, ఊరోళ్ళు వస్తే సర్పంచులు కాండి, నాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి ఫ్లెక్సీలలో ఫోటో వేయొద్దు, అత్నూరులో బీజేపీ జెండా ఎగురేయొద్దు. బరాబర్ ఎగిరేస్తాం, రోజు వస్తాం, వారానికి 4 సార్లు వస్తాం. కొట్లాడెగరం అంటే యాడికైనా వస్తాం, దాంట్లో మాకేం భయం లేదు. కానీ ఊరోళ్ళు ఆలోచించాలి, గ్రామ పెద్దలు. కంపెనీ వచ్చి ఎన్ని రోజులైంది? కంపెనీ వచ్చి కాలుష్యం ఎంత ఇచ్చింది? ఎవరెవరు కంపెనీ పేరు మీద బంగ్లాలు కట్టుకున్నారు? ఎవరెవరు లారీలు కంపెనీలకు పోతున్నాయి? ఎవరెవరు నీళ్లు అమ్ముతున్నారు? ఎవరెవరు చెరువుల బంగ్లా కడుతుంటే నోరు మూసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. బోరుపట్లలో కొలువు కావాలన్నా వద్దా? బోరుపట్లలో చదువుకున్న వాళ్ళ కొలువు ఇవ్వాలన్నా వద్దా? రావాలన్నా వద్దా? ఇంటికో కొలువు ఉండాలన్నా వద్దా? ఒక్కరికి కొలువు ఉండాలన్నా, మనోళ్ళందరికి కొలువు ఉండాలన్నా? ఒకసారి ఆలోచించాలి. ఎవరికి ఉండాలి? నువ్వు ఏ పార్టీలన్నా తిరుగు, నీ బిడ్డ కొలువు ఉండాలన్నా వద్దావా? ఉండాలన్నా వద్దా? పోవాలన్నా వద్దా? మనం కంపెనీ కాడికి అడగాలన్నా వద్దా? వాడు వాసన మనకు వదులుతాడు, పైసలు పట్నం కొంచెం పోతాడు, 10 మంది దళారులను పెట్టి కొంతమంది మీద కేసు పెడతాడు. భయపడదామా? అయితే వాసన బంద్ చేయి, కాలుష్యం రానియకు, ఊరోళ్ళకు కొలువులి. ఇవి ఇయ్యాలన్నా, నలుగురికి పైసలు ఇచ్చి మన మీద కేసులు పెట్టేటోడు కావాలన్నా? ఎవరు కావాలి? 2 కావాలి. కొలువులు కావాలి, మన ఊరు కాలుష్యం బంద్ కావాలి. ఈ 2 కావాలి. వాసన వద్దు. వెనుకటికి ఎండాకాలం వస్తే అరుగుల మీద పడుకునేటోళ్ళు. ఇప్పుడు బోరు పట్ల పాప ఎవరైనా అరుగుల మీద పడుకునేటట్టు ఉందా? రాత్రి 12 కాగానే వాసన వస్తుంది. దమ్మెళ్ళక ఆగమాగమై ఇంట్లోకి పోయి తలుపు పెట్టుకోవాలి. అవునా? ఎందుకు వచ్చింది కాలుష్యం? ఏం చేస్తున్నారు మరి? 10 ఏళ్ళు సర్పంచులు ఉన్నారు, వాసన పని చెప్పి రాకపోయా అన్న, మా మీది కుస్తీకి వస్తే ఏమొస్తుంది? వాని మీదకో కుస్తీకి వాసన పని చెప్పి, ఊర్లో కొలువులు పర్మనెంట్ చెప్పి, మంచితనంతో గెలువు, పైసలతో ఎవడు గెలవడు. నా మీద పెద్ద పటేల్ పోటీ చేసిండు, వెంకటరామరెడ్డి అని కలెక్టర్. ఎవరు? ఫస్ట్ పైసలు మంచిరు టీఆర్ఎస్ వాళ్ళు. ఓటుకు 1000 రూపాయలు మీ ఊరోళ్ళ మింగిరు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నాకంటే మంచిగా మీకు తెలుసు. మీ ఊరికి కూడా 30 లక్షలు ఇచ్చిండు ఆయన. ఆ 30 లక్షలు ఏడిపోయినా అడగాలి. అప్పుడు ఓటుకు 1000 ఇచ్చిండు ఆయన. అవి దాచిపెట్టుకున్న వాళ్ళు రేపు సర్పంచ్ ఎలక్షన్లు తీసుకొని మీ దగ్గరకు వస్తారు. జర జాగ్రత్తగా ఉండు వాళ్ళతోటి. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మీ ఊరికి 30 లక్షలు ఇచ్చిర్రు బీజేపీకి ఓటు పడొద్దని. టీఆర్ఎస్ కి ఎన్నో స్థానం వచ్చింది? 3వ స్థానం వచ్చింది. ఎందుకంటే 30 తీసుకున్నాడు, లోపలనే పెట్టుకున్నాడు. ఎట్లాగూ గెలుస్తాం, అందరినీ భయపట్టిస్తున్నాం అనుకున్నాడు. రిజల్ట్ ఏమొచ్చింది? మనం 2nd ప్లేస్ కి వచ్చిన బోరుపట్లలో. మెదక్ పార్లమెంట్ లో మనం మొదటి స్థానంలో నిలబడ్డాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా ఎవరికి మెజార్టీ వచ్చిందంటే బీజేపీ పార్టీకే మెజార్టీ వచ్చింది తప్ప ఇంకొకరికి కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే
తెలుగులే కాబట్టి చెప్తున్నా. పైసలు ఇచ్చింది ఎవడో తీసుకున్నది ఎవడో మీకు తెలుసు. మీకు తెలియకపోతే నేను కూడా పేర్లు పంపిస్తా, తర్వాత మీరు కచేరికాడు అడుగుండ్రి. కాబట్టి పైసలకి మీరు ఓట్లు అమ్ముకుంటారని ఆ 4-5 పెద్ద మనుషులు అనుకుంటారు. అమ్ముకుందామా? సో ఊరు బాగుపడాలంటే ఎవరు మీకోసం కొట్లాడతారు. ఎవరు సర్పంచ్ అయితే బోరు పట్ల కొలువులు వస్తాయి, ఎవరు సర్పంచ్ అయితే వాళ్ళ ఇంటికి పైసలు వస్తాయి. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఒక్కరోజు మీరు మోసపోయి ఓటేస్తే నష్టపోయేది 5 ఏళ్లు నష్టపోతారు. కంపెనీ పోతూనే ఉంది, గేటు దాకా పోయిందా? వెనక చెరువుల దాకా పోయిందా? మరి మన ఇళ్లలో కూడా అన్ని కొలువులు పెరగాలనా వద్దా? పెరిగినాయా? పెరగలేదు. ఆయన కోర్టుకు ఇంజక్షన్ తెచ్చుకుంటాడు. అతునూర పోలీసోళ్ళు, జిన్నారం పోలీసోళ్ళు, సంగారెడ్డి పోలీసోళ్ళు, 100 మంది పోలీసులను బందోబస్తు పెట్టుకుని కంపెనీ నడుపుతా అంటుండు. ఇది సాగనిద్దామా? మన కొలువులు మనకు న్యాయంగా రావాలని కొట్లాడదామా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఏం చేద్దామే? కొలువుల కోసం కలిసి ఉందామా? ఊరోళ్ళం కొట్లాడుకోవద్దు కదా. కొలువుల కోసం అందరం ఒకటే ఉండాలి కదా. ఉందాం కదా. బరాబరి మీ ఊరు 80 మందికి కొలువులు కంపల్సరీ పర్మనెంట్ అయ్యేదాకా రఘునందన్ రావు అనే నేను మీ ఊరు దిక్కే ఉండి కొట్లాడతానని చెప్పి వాడు ఇవ్వకపోతే ఎట్లా నడుస్తుందో కంపెనీ చూద్దాం. కేసు పెడితే ముందుగా జైలుకు పోయేందుకు నేను సిద్ధంగా ఉంటా. మన దగ్గర పక్క ఊర్లో గట్లే కేసు పెట్టిండు ఒక ఆయన పెద్ద మనిషి. 30 ఏళ్లకెళ్ళి రాజకీయం చేస్తున్నా నాకెదురుంగకి పోరగాళ్ళు వస్తారా అని కేసు పెట్టిరు. నేను జైలుకు పోయినాగానే ఎవరికి తల వంచలే. 15 రోజులు జైల్లో ఉన్నారు పిల్లలు 7గురు, కానీ ఎవరికి తల వంచలేదు. నిజాయితీగా నిలబడ్డారు, న్యాయం కోసమే కొట్లాడారు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వెనకటికి టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు యూరియా కావాలంటే పోలీస్ స్టేషన్ల కాడ చెప్పులు లైన్లు ఉంటుండే. ఇలా పోలీస్ స్టేషన్ కాడ కొంటున్నామా? యూరియా దొరుకుతుందా? దొరకలేదా? ఎక్కడికక్కడ రైతులకు ఎంత యూరియా కావాలంటే అంత యూరియాని ఇస్తా ఉన్నాం. మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వడ్ల ధర క్వింటాల్ కు 1300 ఉంటే ఇవాళ మోడీ గారు వచ్చినాక వడ్ల ధర క్వింటాల్ కు 2340 రూపాయలు చేసినాం. నేను చెప్తాం గర్వంగా. ఇవాళ సంచి మాది, డబ్బునం మాది, ఐకేపీకి ఇచ్చే పైసలు మాయి, కమిషన్ మాది, వడ్లు కొనేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. దానికి వచ్చి మేము కొంటున్నాం, మా ఐకేపీ వాళ్ళు కొంటున్నారు. ఐకేపీ ఆడబిడ్డలకు ఇచ్చే కమిషన్ కూడా భారత ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఇంకొకరు కాదు. ఈ నెల మీ ఊర్లో మీ కోపన్ షాప్ లో ఒక్కొక్కరికి 5 కిలోలు 3 నెలల బియ్యం ఇస్తున్నా మీ డీలరు అక్క వస్తున్నాయా? బియ్యం లేవా? ఈ జూన్ నెలలో ఒక్కొక్కరికి 5 కిలోలు, జూన్ 5 కిలోలు, జూలై 5 కిలోలు, ఆగస్టు 5 కిలోలు, 15 కిలోలు నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి కిలో ఇస్తుంది. 3 కిలోలు ఇస్తున్నారు. ఈ 15 కిలోలు వేరే ఇస్తున్నాం, 3 కిలోలు కూడా వేరే ఇస్తున్నారు. ఇచ్చినామని చెప్పాలా వద్దా? మీ ఊర్లో సీసీ రోడ్లు వేసిరు, కంపెనీ ఓడేసిన సీసీ రోడ్లు ఓంగా, మీ బోరు పట్ల ఊర్లో లోపలేసిన సీసీ రోడ్లు ఉపాధి హామీ పథకం కింద భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఇంకొక పైసలు లేవు అనేది మీరు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. 10 ఏళ్లు ముఖ్యమంత్రికి దగ్గర అని చెప్పిన ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉండిరి. నర్సాపూర్ కో బస్సు డిపో రాలే, నర్సాపూర్ కో మెడికల్ కాలేజ్ రాలే, నర్సాపూర్ లో డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ కాలే. అయినాయా? బోర్పట్లకు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్లు? ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చేటప్పుడు చెప్పారు ఆడబిడ్డలకి మనిషికి 2500 ఇస్తామన్నారు. వస్తున్నాయా అక్క? చదువుకున్న చెల్లెళ్ళకి స్కూటీలు వస్తాయన్నారు. వచ్చినాయా స్కూటీలు? అప్పుడు 2 లక్షల లోన్ మాఫీ చేస్తా అన్నారు. అయిందా? అయిన వాళ్ళు జర చేతులు ఎత్తురు. రాలేదా ఒకరికి కూడా? ఇక టీఆర్ఎస్ గట్లుందని వాళ్ళు నిలబడితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తారు. ఏడాదిన్నరైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. నిన్న ముఖ్యమంత్రి గారు రైతు వేదికలలోకి వచ్చింది. మేము అనుకున్నాం రైతులకు 4 మంచి మాటలు చెప్తాడేమో, కూపన్ కార్డు లేని మా వాళ్ళకి కూపన్ కార్డు ఇస్తాడేమో, పింఛన్ లేని వాళ్ళకు పింఛన్ ఇస్తాడేమో, 2 లక్షల లోను మాఫీ చేస్తాడేమో, ఈ రకంగా ఏమైనా చెప్తాడేమో ముఖ్యమంత్రి గారు అనుకున్నాం. చెప్పిండు ఆయన నిన్న రైతు వేదికల కాడ 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పిరా? ఉన్నట్టు అడిగితే కోపానికి వస్తాడు. అప్పుడు ఏం చెప్పిండు? 1 లక్ష లోన్ కట్టినావు కదా, నువ్వు బ్యాంకు పోయి తెచ్చుకో,
నేను 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు అనలేదా? అన్నాడా లేదా? ఇకపోతే మొన్న జనాభా లెక్కలు చేసినామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. బీసీలు 46% ఉన్నారు అని చెప్పిండు. ముస్లింలలో ఉన్న బీసీలను కలుపుకుంటే 56% ఉన్నాడు అని చెప్పిండు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏం చెప్తాడంటే ఎవరు ఉంటే ఏ కులపోళ్ళు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వాలంటాడు. మరి బీసీలకు ఇవ్వాల రిజర్వేషన్ ఎంత ఉండాలి? 56% ఉండాలి. అన్ని బీసీ సంఘాలు అడుగుతున్నాయి మా బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇవ్వమని. ఇవ్వాలా వద్దా? కనీసం సర్పంచులను చేయాలా వద్దా? ఎమ్మెల్యేలు చేస్తలేరు, ఎంపీలు చేస్తలేరు. కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలన్నా 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని ఇలా మేము అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డని దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిని చేసినాం. 3 సార్లు ప్రధానమంత్రిని చేసినాం. ఒక్కొక్కసారి కేంద్రంలో 27 మంది బీసీ బిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలకు కలిపి మోడీ గారి ప్రభుత్వంలో 180 మంది మంత్రులుంటే కాంగ్రెస్ లో మొన్నిచ్చిన 3 లేకపోతే 3 కూడా మంత్రి పదవులు లేవు బీసీ ఎస్సీ బిడ్డలకు. ఇది కాంగ్రెస్ పాలన. వాళ్ళేమో చెప్తారు, మేమేమో చేసి చూపెడతాం. అందుకని దయచేసి మన పక్క దేశం వాళ్ళు వచ్చి మన దేశంలోకి వచ్చి కాశ్మీర్ చూసేందుకు పోయిన వాళ్ళను కాల్చి చంపితే మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిపేస్తే బిడ్డ మా దేశంలో చాలా మంది ఉన్నారు మొగోళ్ళు. మేము కొట్లాడితే నీ పాకిస్తాన్ చరిత్రలకే వెళ్ళిపోతుంది. 2 చెల్లెళ్ళు చాలని చెప్పి 2 ఆడబిడ్డలకి విమానాలు ఇస్తే అర్ధ గంటల పాకిస్తాన్ అని పైజామా కూడా తీసుకొట్టొచ్చారు మన ఆడబిడ్డలు 2. ఇది మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని నా విజ్ఞప్తి, ఇలా ఓట్లు లేవు గాని మా పిల్లలు చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. అన్న ఊకే బెదిరిస్తున్నారు మమ్మల్ని బోరుపట్ల. ఇక ఒకసారి తాడో పేడో తెలుసుకుందాం రా అంటే వచ్చిన. అందుకని 2 మాటలు జర గట్టిగా చెప్పిన. నా ఉద్దేశం ఎవరిని తిట్టాలనో ఎవరిని బెదిరించాలనో కాదు. కానీ ఊర్లలో సామెత చెప్తారు, ముళ్ళును దేంతో చేయాలి? ముళ్ళుతోటే చేయాలి. వాళ్ళకు అన్న మంచుకున్నాం అంటే వాళ్ళకి అర్థమైతలేదు. అందుకని ఏం చెప్పాలి? మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం అవుతుంది. నువ్వు ఏ భాషలో మాట్లాడితే మేము కూడా అదే భాషలో మాట్లాడతామని చెప్పేందుకు వచ్చిన. దాని అర్థం మీ దగ్గర మీరుండ్రి, మా దగ్గర మేముంటాం. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం. ఎవరు మంచి చేసిరు అనుకుంటే రేపు ప్రజలు వాళ్ళ ఓట్లు వేసేదని ఆశీర్వదిస్తారు తప్ప పంచాయతీలొద్దు. బోరు పట్ల ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఊరికేమైనా కావాలంటే మీ ఎంపీగా మీరు ఓట్లేసి గెలిపించారు కాబట్టి, దగ్గర 560 ఓట్లేసారు కాబట్టి, అన్న మా బోరు పట్లకి కష్టం ఉందంటే మీ బిడ్డగా మీ తమ్ముడిగా నిలబడతానని చెప్పి తెలియజేస్తూ, బోరు పట్ల ప్రజల కష్ట సుఖాల్లో తప్పకుండా ఒక మీ బిడ్డగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఈ మీటింగ్ తర్వాత పొద్దుకైనా రేపైనా, ఎందుకంటే కొంతమంది ఇప్పుడే దోస్తులు వచ్చారు. ఎవరి దోస్తులు? వీళ్ళ దోస్తులు వచ్చారు. మీటింగ్ ఖరాబ్ చేస్తుంది కానీ మాకు మంచి అలవాట్లు అయితే లేవు. అన్న మీరు వీటికి పోయినా మాకేం ఇబ్బంది లేదు. ఇంట్లో కూర్చొని చేసుకోరు మీ దావతులు. మీరు ఈ మీటింగ్ పోయిరు, వాడు ఎక్కువ మాట్లాడిండు, వీడు ఎక్కువ మాట్లాడిండు, వాని బొమ్మ కనబడ్డది, వీని బొమ్మ కనబడ్డదని ఎవరి ఇంటికన్నా పోయి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించాలని చూస్తే బరాబరి మేమందరం కూడా ఈటికా జవాబు 10% చేయండి అని చెప్పిపోతామని చెప్పి ఈ సందర్భంగా ఊరందరి ముంగట చెప్పిపోతున్నాం. నేను ఊరికి రావద్దంటే ఊరు ప్రశాంతంగా ఉండాలి. మీరు మా పిల్లల్ని బెదిరియొద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై సత్యం. అడిగే చెప్పు వాళ్ళకి వినబడదాకా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.